మన రోషన్స్ ఛాంపియన్ మూవీ. సో ఛాంపియన్ మూవీ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, మన సాంగ్స్ కానీ అండ్ ట్రైలర్తో కానీ దూసుకెళ్ళిపోతుంది ఛాంపియన్ మూవీ. సో మన రోషన్ ఇలాంటి ఈ ఏజ్లో ఇలాంటి సబ్జెక్ట్ చాలా హెవీ సబ్జెక్ట్ మీరు ట్రైలర్ చూస్తే అర్థమవుద్ది. అండ్ అలాగే ఆ పాటలు కానీ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ప్రతి ఒక్కటి హై అనమాట. మన స్వప్నదత్ గారు అండ్ మన అశ్విన్ గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా అంటే ఐ మీన్ ఆల్మోస్ట్ లైక్ రీఇంట్రడ్యూస్ అనమాట. మనోడు పెళ్లి సందరి సినిమాతో వచ్చినా సరే ఈ సినిమా ఆల్మోస్ట్ రీఇంట్రడ్యూస్ లాగా ఉంది. అంటే చాలా హెవీగా రిలీజ్ చేస్తారు ఈ సినిమా. చెప్పాలంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఇలాంటి సబ్జెక్ట్ని హ్యాండిల్ చేస్తాడా లేడా నమ్మకం పెట్టుకొని మనం చేయాల్సి వస్తుంది యాక్చువల్లీ ఈ ఏజ్లో. కానీ రోషన్ ఈజ్ వెరీ గ్రేట్. అది సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం కానీ శ్రీకాంత్ గారు లాగే విభిన్న పాత్రలు నేను చేయాలా, ఖచ్చితంగా నేను ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ పర్టికులర్ జోన్, ఒక జోన్లో ఉండిపోకుండా అన్నీ చేయాలని చెప్పి ముందుకు వచ్చాడు. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్ రోషన్. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ కొట్టాలని కోరుకుందాం. అండ్ అలాగే ఈ సాంగ్ చూసుకుంటే మనం గిరిగిర సాంగ్ ఏదైతే ఉందో మన రామ్ మిరియాల పాడాడు అండ్ మన మిక్కీ జేమేరు, ఆయన కూడా ఈ మధ్య వినట్లేదు ఆయన పాటలు మనము. సో ఆ పాట అసలు థియేటర్కి పుల్ చేసింది, ఆ పాటే పుల్ చేస్తుంది ఇప్పుడు యాక్చువల్ చెప్పాలంటే. అంత బాగుంది కొరియోగ్రఫీ కానీ ఏదైతే ఆ మ్యూజిక్ కానీ ఆ స్టైల్ కానీ వాళ్ళిద్దరూ క్యూట్గా, అమ్మాయి హీరోయిన్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. తను కూడా చూడడానికి చాలా మన పక్కింటి పిల్లలాగా చాలా క్యూట్గా ఉంది. తనకు కూడా మంచి పేరు వస్తుంది సినిమాతో అనిపిస్తుంది. ఇద్దరికి మెయిన్ మంచి రోల్ పడింది. అంటే తన హీరోయిన్ కూడా ఏదో ఉంది అన్నట్టు కాకుండా మంచి రోల్ ఇచ్చిట్టున్నారు. అండ్ ఈ 1948, 40, 50 ఆ టైప్ ఆఫ్ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ సినిమా ఇది. సో అక్కడ జరిగిన తిరుగుబాటు కానీ అక్కడ ఒక విలేజ్లో జరిగిన వాతావరణాన్ని చూపించాలని ప్రయత్నం చేశాడు డైరెక్టర్. సో డెఫినెట్లీ డైరెక్టర్ కూడా ఇందులో సక్సెస్ అవుతాడు అనుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి కథలు చెప్పాలంటే అంత ఈజీ కాదు. ఆ బ్యాక్డ్రాప్ తీసుకెళ్లాలా, యాక్టర్స్ యొక్క ఎమోషన్స్ కన్వే చేయాలా. రోషన్ కూడా చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది ఈ సినిమా. లెట్స్ సీ ఎలా ఉండబోతుంది సినిమా అనేది. ఛాంపియన్ 25 క్రిస్మస్ మార్నింగ్ రిలీజ్ అవుతుంది సినిమా మన దగ్గర థియేటర్స్లో. సో బుక్ చేసుకోండి టికెట్లు. ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి ఇలాంటి యంగ్ హీరోస్ని. మనోడు లుక్ చూస్తుంటే మెయిన్ చెప్పాలంటే హృతిక్ రోషన్ కూడా దాటి వెళ్ళిపోతాడని అనిపిస్తుంది, అంత బాగున్నాడు. కొన్ని లుక్స్లో అయితే పవన్ కళ్యాణ్ గారు టక్కని పోస్టర్ చూస్తే కొన్ని చోట్ల ఆ హెయిర్ స్టైల్ కానీ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ లాగా అనిపించింది చాలామందికి. నాట్ ఓన్లీ ఫ్యాన్స్కే కదా, అందరికి కూడా అలా అనిపించి టక్కని. అంటే మనోడు ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. పవర్ స్టార్ గారిని కానీ అండ్ మెగాస్టార్ గారిని అందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. వాళ్ళు కూడా దే ఆర్ లైక్ ఫ్యామిలీ టు శ్రీకాంత్ అన్న అంటే ఫ్యామిలీ టు మెగా ఫ్యామిలీ కదా. సో అలా అనుకోవచ్చు. సో ఛాంపియన్ మూవీ అయితే ఖచ్చితంగా మీ దగ్గర థియేటర్స్లోకి వెళ్ళి బుక్ చేసుకోండి గైస్. వెరీ ఇంట్రెస్టింగ్ ట్రైలర్ అండ్ ఆల్ ద బెస్ట్ టు రోషన్ అని చెప్దాం. అండ్ అలాగే మార్నింగ్ పబ్లిక్ టాక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.